అక్క చెయ్యి ఖాళీ లేదు, పక్కింటికి వెళ్ళి బాబు. అనుకున్నాను అందుకే వ్యవస్థ కలయ్యం అలవాట్ల ప్రకారం సరసం ఆడలేదు. ఏంటో ఈ వేషం చీపెట్టుడు రాయబారంలో ఇట్టుడు కృష్ణుడు. ఆయన కృష్ణుడు అని చక్కగా పలకడం కూడా రాని బెదవి పొట్టి బెదవి. నోరు తెరిస్తే గాడిద లోట పెట్టినట్టుంటుంది. ఒకటిచ్చాడు ఏమిటి? నేనే కొనుక్కున్నాను. వంకాయలు టమాటాలు కొనుక్కున్నట్టు వేషాలు కూడా కొనుక్కున్నాను. నిక్షేమంగా మనకు తెలిసిన ఒక ఆయన ప్రతి 6 నెలలకి శ్రీకృష్ణ రాయవారం నాటకం పెడుతూ ఉంటాడు. గడ్డ సీని కృష్ణుడు 500, ఉపప్లవనం కృష్ణుడు 750, సెంటర్ సీని కృష్ణుడు 1000 రూపాయలు. అక్క అక్క బావకి తెలియకుండా సీని వాళ్ళు వచ్చి 1000 రూపాయలు కొట్టేసా, మేషం పట్టేసా. అది నీ పనేనా? ఇస్తాను. సరే గాని అసలు నేనంటే దొడ్డికాడ కృష్ణుడు వేషం వేస్తే ఎవరు చూస్తారా? చచ్చినట్టు చూస్తారు. సాయంత్రం టిఫిన్ కాఫీ సేవించి థియేటర్కి వచ్చి కూర్చున్న వాళ్ళు మేము ఏం వేస్తే అది చూస్తారు, మేము ఏం పాడితే అది విని చేస్తారు. ఈనాటి ప్రేక్షకుల్ని ఆ భగవంతుడే కాపాడాలి. అవుననే వేషం వేసుకున్న రేతని థియేటర్లో చావక ఇక్కడ ప్రత్యక్షమయ్యావే. నాటకం లేదా? లేకపోతే నువ్వు కృష్ణుడు వేషం వేస్తున్నావు తెలిసి ప్రేక్షకులు పారిపోయారు. అదేం కాదు. సన్మానం డబ్బులిచ్చి సన్మానం చేసుకునే మహారాజా పోషకుడు ఇవాళ ప్రోగ్రామ్ చదివేశాడు. దాంతో నాటకం క్యాన్సిల్ అయింది. ఎలాగా వేషం వేసుకున్నాను కదా అని నీకు వేషం చూపించాలని ఆ డ్రెస్ కంపెనీ వాడికి కళ్ళు కప్పి వచ్చేసా. ముక్కలు పెట్టబడ్డేదో సంతోషించు. స్నానం చేస్తున్నాడు మా తమ్ముడు కిరణ్. వేషం ఒకటి. అబ్బా అదేంటి చూసి సంతోషిస్తా అనుకుంటే చుడుతున్నావు. సరే కానీ లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఉంది, ఉప్మా పెట్టుకోండి. ఉప్మానే కొంచెమే పెట్టుకొని తిను, మళ్ళీ నేను మీ బాబా తినాలి. అన్నయ్య మీకు విషయం తెలుసా? ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు. ఏదో ఇంద్రుని పూజించాలంట. పొద్దునే హడావిడిగా స్నానం చేస్తున్నారు. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా? అదేనమ్మా, ఏదో ఇంద్రుడు పూజ చేసి ఏదో వరాలు పొందాలి అని చెప్పారు. ఈ కాలంలో కూడా ఇదే పిచ్చన్నయ్యా? నీకు తెలియదు ఏముంది, వాడు మనసులో మదన పడుతున్నాడు. నిన్ను సుఖపెట్టలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. నా యవ్వనవంతుడైతే నిన్ను బాగా సుఖపెట్టవచ్చు. ఇవి వాడన్నా మాట్లాడమ్మా. ఏం తక్కువ చేశాను, ఏం కించపరిచానయ్యా? భార్యాభర్తలు అన్నట్టు ఏదో మాట అనుకుంటాం, మళ్ళీ సర్దుకుపోతాం. అంత మాత్రానికి ఆయన ఇలా ఫీల్ అవుతారని నేను అనుకోలేదు. నీకు చెప్పాను కదన్నయ్య, ఆయన సరదాగా అడ్డు పట్టిస్తానే తప్ప నా మనసులో ఏం ఉండదని. కానీ ఆయనే నన్ను నా మనసుని అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకు ఒకటే మార్గం ఉందమ్మా. ఏంటన్నయ్య అది? మనం వాడి దారిలో పెళ్ళి, వాళ్ళు మన దారిలో తెచ్చుకోవాలి. అదేంటో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోవాలయ్యా. ఆయన ఏమైనా నేను కట్టుకోలేదు. ఉప్మా బాగుంది, కొంచెం పెట్టుకోదా? తిన్న చాలే కానీ కాదా. ఎవరిది ఏ వేషం? శ్రీకృష్ణుడు. కృష్ణుడా? శ్రీకృష్ణుడు నీల మేఘశ్యాముడు అంటారు కదరా, మరి తమరేంటి ఎర్ర రంగులో మిల్ల మెరిసిపోతున్నారు? అదా ఇంతవరకు ఆయన ఎవరు? బెల్లంకొండ వెంకట సుబ్బారావు గారు.
పొడుగు మీసాలతో మీసాల కృష్ణుడు అని పేరు తెచ్చుకున్నాను. నేను కూడా ఈ పులుగు రంగు వదులు ఈ ఎర్ర కృష్ణుడు అని పేరు తెచ్చుకుని చరిత్ర సృష్టిస్తాను. మరి నీకు వేసింది కృష్ణుడి వేషం అని మాకు ఎలా తెలిసేది? అదే ఉంది, నెత్తి మీద పింఛ చేతిలో ఈ రెండు లేకపోతే అబ్బా అదే ఉంది. ఆ బొట్టు కాస్త మార్చి చేత్తో బాణం పట్టుకుంటే అర్జునుడు, వదిలేస్తే కర్ణుడు కావచ్చు, వికర్ణుడు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, చంద్రుడు మరి చెప్పు. ఇంద్రుడు కావచ్చు, వికర్ణుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు. చలమే ఐడియా. ఏంటన్నయ్య? మన వాడిని దారిలోకి తెచ్చుకునే ఉపాయం నేను చెప్తాను. ఏంటన్నయ్య అది? సుందరం వస్తున్నాడు, లోపల పోయి మాట్లాడుతున్నాను. నేను కూడానా? ఈ నాటకానికి హీరో నువ్వేరా? నువ్వు దగ్గర నిజంగానా? అమ్మయ్యా, ధనులు లేరు, ప్రశాంతంగా ఉంది. ఇంద్రుడిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకోవటమే. ప్రసన్నుడు కావాలి. ఈ దెబ్బతో ఎట్టకైనా సరే ప్రసన్నుడు కావాలి, అంతే. ఓం ఇంద్రాయ నమః, ఓం దేవేంద్రాయ నమః, ఓం శచీదేవి ప్రాణవల్లభాయ నమః, ఓం అహల్యా మానసచోరాయ నమః, ఓం రంభానృత్యావలోకనాయ నమః, ఓం మేనకా జగనావలోకన అనురక్తాయ నమః. తెలుగులో అయితే పాపం కానీ సంస్కృతంలో అంత పుణ్యమే, అంత భక్తే. రంభా, ఓం రంభాయ నమః, ఓం రవిది మాయమైపోయింది. ఊరుకు కూడా దేవేంద్రుడు ముందు తపస్సు చేసుకుంటూ ఉంటే అలాగే రంభావు, రసి, మేనక, తిలోత్తమలను తపస్సు ఎడగొట్టడం కోసం పంపించేవాట. ఆ తపస్సు ఎడగొట్టడానికి కూడా అలాగే పంపించుండొచ్చు. చిత్తం తప్పులకు నేను లోగుతానా? ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, దేవేంద్రాయ మానవా. ఓ మానవా, మానవా, ఈ భక్తికి మెచ్చి తిని నువ్వు వచ్చి తిని కళ్ళు తెరవు. అబ్బో, నిజంగానే ఇంద్రుడు, నిజంగానే ఇంద్రుడే. ఏమిటి మానవ ఆలోచిస్తున్నావు? నేను సభాపతిని, దేవ సభాపతిని, ఇంద్రుడను. నీ భక్తికి మెచ్చుతుని వచ్చుకుని నీ ఇష్టం వచ్చిన వరమును కోరుకుని ప్రసాదించను. స్వామి, స్వామి, ఇది చాలా నిజమా? అయినా గురుగారు వచ్చేది టెస్ట్, మిమ్మల్ని గెలుతాను, ఏమనుకోబో. దానికే ఉంది, గెలుపను. ఆ సమయంలో రమ్మ కూడా ఇంత గట్టిగా గిల్లి ఉండదురా. ఏమన్నారు? ఆ సమయంలో గిచ్చుకోవటం, గిల్లుకోవటం ఉంటాయా? గిల్లుకోవడం కర్మ, కొరుక్కోవడం
ఇక్కడ సీన్ లేదు. మా ఆవిడ కొరకరాని కొయ్య గురువుగా మిమ్మల్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకుంది. అయినా నాకు తెలియగలుగుతాను గురుగారు, ఏమీ లేదు. అదే మా సినిమాలో ఇంద్రుడు లావుగా పొడుగ్గా ఉంటాడు, మీరేంది పొట్టిగా గుండ్రంగా గ్రామదేవతల్లో బొట్టాలన్నారు. అదే ఇది వరకు ఇంద్రుడు బాగా పొడుగ్గానే ఉండేవాడు. కానీ దేవలోకంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. నా మాట ఎవ్వరూ వింటలేదు. అందుకే అమృతానికి కూడా కరువు వచ్చింది. అది లేక కుంచుకుపోయిన ఈ అవతారం. స్వామి ఆ మధ్య మాలోకంలో కూడా అమృతానికి కరువు వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో మా నాయకుడు కూడా దుంగమన్నాడు. కానీ ఆ తర్వాత తనే వీధి వీధికి అమృతం షాపులు పెట్టించాడు. ఇప్పుడు మా భూలోకంలో తాగటానికి నీళ్ళ కరువేమో కానీ ఆమె అమృతాన్ని మాత్రం నామతి మంట మర్చిపోయారు. మిమ్మల్ని నిలబెట్టా మాట్లాడేస్తున్నా. స్వామి స్వామి ఆశీర్వదించండి, స్వామి ఆశీర్వదించండి. స్వామి స్వామి మానవులకు అదే మీ దేవమానవులకు ఈ భూలోక మానవులు షోడశోపచార పూజలు చేయాలి. చేయలేదు కానీ ఒక కప్పు వేడి వేడి కాఫీ ఇచ్చుకుంటాను, స్వీకరించండి. 2 కప్పులు కాఫీ తీసుకురా. ఏమిటి మానవా, ఎవరిని పెంచుతున్నావు? దాసదాసి జనమా? దాసదాసి జనాల పొంద పనిదాన్ని ఏమైనా పోసామంటే చీపి తిరగొస్తుంది. మరి ఎవరిని పెంచుతున్నావు? నా భార్యను కట 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 నిజ పత్నిని అటున పిలుచుడయా? ఆమె కోపగించదు. ఎందుకు కోపగించ స్వామి? కోపగించును, ఆగ్రహించును, కొండకొచ్చ నెత్తిన దూరముగా ఉన్నదే.